ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో రైతులకు మేలు చేసే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, అత్యధికంగా వరి పండించిన దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. ఇక రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో అప్పట్లోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఎమ్మెల్యేలకు, అధికారులకు మంత్రి సూచించారు. ముందుగా దేవరకద్ర నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలని సందర్శించడం జరిగింది. అక్కడ కలిసిన రైతులు జరుగుతున్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ మిషన్లో సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గౌరవ సహచర మంత్రివర్యులతో జిల్లాలో పరిస్థితిని వివరించారు. ఒకటే విషయం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే, ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ 4, 5 తారీఖులో వస్తాయని చెప్పి మెట్ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ చేసింది. వీలైనంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4, 5 తారీఖు లోపల ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా మీడియా మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, మా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వము. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కానీ, స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నడూ ఎక్కడూ జరగని విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకి మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం ఓసారి మరోమారు నేను మనం చేస్తున్నా. ముందుగా దేవరకద్ర నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలని సందర్శించడం జరిగింది. అక్కడ కలిసిన రైతులు జరుగుతున్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ మిషన్లో సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గౌరవ సహచర మంత్రివర్యులతో జిల్లాలో పరిస్థితిని వివరించారు. ఒకటే విషయం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే,